హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను క్యాబేజీ కొబ్బరి ఫ్రై ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. ముందైతే క్యాబేజీని తీసుకొని ఇలా తురుముకోవాలండి. సో ఈ విధంగా నీట్గా తురుముకోవాలండి. సో ఈ విధంగా క్యాబేజీ అంతా నీట్గా తురుముకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు కొబ్బరి కూడా తురుముకోవాలండి. సో క్యాబేజీ తురుము అయితే ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. సో ఇప్పుడు పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. సో నేను హాఫ్ చిప్ అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నాను. దీన్ని కూడా ఇప్పుడు తురుముకుందామండి. ఈ విధంగా తురిమేసుకోవాలండి మొత్తం. సో క్యాబేజీ తురిమినప్పుడు ఒక కప్పు వచ్చిందనుకోండి, హాఫ్ కప్పు కనీసం కొబ్బరి తురుము అనేది తీసుకోవాలండి. హాఫ్ కప్పు పైన తీసుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదండి. మినిమం హాఫ్ కప్ అయితే కొబ్బరి తురుము అయితే తీసుకోవాలండి. ఇప్పుడు తురిమిన క్యాబేజీలోకి మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేయాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలండి. దీంట్లోకి వచ్చేసి ఈ పచ్చిమిర్చి మాత్రమే కారం వేస్తామండి, మళ్ళీ కారం వాడము. సో అందుకని సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలండి. సో ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నానండి, అండ్ హాఫ్ స్పూను పసుపు వేస్తున్నాను. ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకోవాలండి. కొంచెం తురుమటమే కొంచెం కష్టమండి. నెక్స్ట్ ఫ్రై అయితే చాలా త్వరగా అయిపోతుంది. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే చూసి వేసుకోవాలండి. సో ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందైతే పోపు గింజలు వేసుకోవాలండి. సో దీంట్లోకి వచ్చేసి పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇది వేగిపోయినాయండి. మనం ఆల్రెడీ ఏదైతే కలిపి పెట్టుకున్నామో క్యాబేజీ, కొబ్బరి, పచ్చిమిర్చిని దీంట్లో వేసేయాలండి. ఆల్రెడీ దీంట్లో సాల్ట్, పసుపు వేసాం కాబట్టి ఇంకా వేయనవసరం లేదండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. సో ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ ఇవి తురిమి పెట్టినవి కాబట్టి చాలా తొందరగానే ఫ్రై అయిపోతుందండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి దీన్ని మగ్గనిద్దామండి. ఈ వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి కలుపుకోండి, అడుగంటకుండా చూసుకోవాలండి. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోలేదా అనిపిస్తే కనుక ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోవచ్చండి. సో ఇది ఫ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో ఒకసారి ఇలా ఓపెన్ చేసుకొని తిప్పుకుంటూ ఉండాలండి. ఫైనల్గా క్యాబేజీ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఫైనల్గా క్యాబేజీ కొబ్బరి తురుము ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.